హలో గైస్, అయితే మరి హరిహర వీరమలు నుంచి అప్డేట్ వచ్చింది. ఏంటి అయితే ఈ సినిమా కోసం యాక్చువల్గా జూన్ 12వ తేదీన రిలీజ్ అవ్వాలి. సో ట్రైలర్ రాలేదు, అసలు కనీసం పోస్ట్ పోన్ అవుతుంది అని అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు అనమాట. ఓకే, అది పక్కన పెట్టండి, జరిగిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్ అయితే. రీసెంట్గానే కొన్ని గంటల క్రితం అయితే మన ట్విట్టర్లో అఫీషియల్గా అప్డేట్ చేశారు. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, అందులో కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే విలన్ బాబీ డియోల్ ఆయన కూడా ఉన్నారనమాట. అయితే కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేట్ కరెక్ట్గా ఇచ్చేశారు, జూలై 24th. సో అంటే కరెక్ట్గా ఈ రోజుకి మనం ఇంకొక నెల రోజులు అనుకోండి, ఇంకా నెల రోజుల గ్యాప్లో ఈ సినిమా అయితే రిలీజ్కి రెడీ అయిపోతుంది. ట్రైలర్ ఎప్పుడు ఇవన్నీ కూడా మనకి అనౌన్స్మెంట్లు ఉన్నాయి. దాంతోపాటు ఒక సాంగ్ కూడా పెండింగ్ ఉంది, అది కూడా ఇంకా రిలీజ్ చేయాలి బయటికి. అయితే ఈ అనౌన్స్మెంట్లు అన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే సినిమా మీద అసలు నమ్మకం లేదనమాట. ఎందుకు? ఇప్పటికీ అసలు చాలామంది చెప్తున్నారు హయ్యెస్ట్ రికార్డు ఉంది దీనికి. ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అయిన ఫిలింగా ఇప్పటికీ రికార్డు క్రియేట్ చేసిందంటే అది వీరమల్లు సినిమాయే. 23 సార్లు అంట. సో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది సినిమా, కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. తర్వాత కళ్యాణ్ గారు చాలా సినిమాలు తీసేశారు, రీమేక్లు ఇవన్నీ కూడా. ఆయన రాజకీయాల్లో కూడా సక్సెస్ అయిపోయారు, అంతా అయిపోయింది, కానీ సినిమా ఇంక రాలేదు బయటికి. ఇంకా ప్రొడ్యూసర్కి కూడా నిజంగా మెచ్చుకోవాలనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీగా మనం చూస్తే ఏ సినిమా కూడా మహా అయితే 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేరు. దాని బడ్జెట్లు కానీ వడ్డీలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. బట్ ఇక్కడ ఏం రత్నం ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా సినిమాని 4 సంవత్సరాల పాటు అలానే పట్టుకుని ఉన్నాడు. డైరెక్టర్ వెళ్ళిపోయినా, ఇప్పుడు హీరో గారు ఇక్కడ రాజకీయాలు బిజీ అయిపోయినా ఇవేమీ పట్టించుకోలేదు, ఒక్కడే నిలబడ్డాడు అనమాట. నాకు అడిగినంత వరకు ఈ సినిమా ఒకవేళ సక్సెస్ అయితే సగం క్రెడిట్ ప్రొడ్యూసర్కే ఇవ్వాలి. అయితే మరి రిమైనింగ్ మనం చూసుకుంటే సినిమా మీద పెద్ద అంచనాలు ఉన్నాయా అంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలి గైస్, లేవు. ట్రైలర్ వచ్చింది, ఓకే ట్రైలర్ చూసేసాం, ఇది బాగుంది అనుకోవచ్చు. ట్రైలర్ కూడా ఈ రోజు దాకా రాలేదు. అప్పుడు ఎప్పుడో ఒక సంవత్సరంన్నర ఆ కిందట ఎప్పుడు కళ్యాణ్ గారి బర్త్డేకి మనకు ఒక టీజర్ వచ్చింది. టీజర్ చూసాన్సే బాగానే ఉంది, ఇప్పుడు జనాలు మర్చిపోయారు. టీజర్ వచ్చిందని కూడా తెలియదేమో. అదే మీరు ఓజీ కంపేర్ చేసుకోండి, ఓజీ ఉన్న టీజరు అగైన్ ఇప్పటికీ కూడా ఈ స్టిల్ మీమ్స్కి వాడుతుంటారు. సో చాలా వరకు కూడా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఓజీ అనేది దాని లెవెల్ వేరు గైస్. ఓజీ సినిమా అనేది ఒకవేళ వచ్చినట్లయితే డే 1 నెంబర్స్ కానీ లాంగ్ నెంబర్స్ కానీ చాలా ఎక్కువ వస్తాయి. బట్ వీరమల్లు మీద నాకు నమ్మకం లేదు. వస్తాయి అంటే మేబీ చూడాలి, మరి ఆ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటే గట్ల లేదన్న వస్తుంది. దానికి తోడు కళ్యాణ్ గారి ఆయన కెరియర్లో ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన ఎప్పటిదాకా ఒక గుర్రం ఎక్కి ఇలాంటి కత్తి పట్టుకొని ఇలాంటి స్వారీలు చేయడం ఇప్పుడు దాకా చేయలేదు. ఎప్పుడో ఒక సాంగ్లో ఎక్కడో చేసినట్టు గుర్తు, బట్ అదంతా మనకి మ్యాటర్లోకి రాదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు చిరంజీవికి ఒక సైరా నరసింహారెడ్డి ఎలాగో, చరణ్ గారికి మగధర ఎలాగో, ఇలాగ ఒక క్యారెక్టరిస్టిక్ అనేది హిస్టరీలోకి వెళ్ళి తీస్తున్నారు కాబట్టి మంచిగానే ఉంటుంది అన్న నా ఒపీనియన్ కూడా ఉంది. మరి క్రిస్ మధ్యలో వెళ్ళిపోయాడు కదా, మరి అక్కడి నుంచి ఇంకెవరైనా వచ్చి మొత్తం కలిపేశారా, ఏమైనా క్లమ్జీ చేస్తారా అనే డౌట్ కూడా ఉందన్నమాట. అందుకే చెప్తున్నాను, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ డౌట్ ఏంటి, జూలై 24న వస్తుందని గ్యారంటీ ఏంటి? చెప్పలేం, ఏదైనా జరగవచ్చు ఆ నిమిషానికి. మళ్ళీ జూలై 20వ తేదీన ఇంకో కొత్త డేట్ అనౌన్స్ చేసి ఇలా రాలేకపోతున్నాం, పోస్ట్ పోన్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కింగ్డమ్ జూలై 25వ తేదీన ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. అసలు సేమ్ డేట్ మన కొండన సినిమా. మరి ఆ సినిమాని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇద్దరు మేకర్స్ మాట్లాడుకుంటారు. సో ఇలా ఒకేసారి రిలీజ్ అయితే ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పి. ఆబ్వియస్గా గైస్ ఇక్కడ ఏదైనా జరగవచ్చు, 2 సినిమాలు ఒకసారి రిలీజ్ అవ్వవు అని నేను అనుకుంటున్నాను. మరి ఒకవేళ అయితే మాత్రం ఏదో ఒక సినిమా అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటి సంక్రాంతి కాదు కదా అందరు ఫ్యామిలీలు వచ్చి చూడడానికి, ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి జూలై 18 మళ్ళీ ఫ్రీగా ఉంది డేటు, అక్కడ వచ్చేసి ఉంటే కరెక్ట్గా ఉండేది. మరి వీళ్ళు ఎందుకో జూలై 24కి వెళ్ళారు. సో చూద్దాం గైస్, చాలా అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి ట్రైలర్ అప్పుడు, ఎన్ని కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.